సాధారణంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నా రైట్ అనిపిస్తుంది. బట్ ఆ తర్వాత అది కుంభకోణాల కిందకి వెళ్ళేటప్పుడు దాంట్లో చేసే డొల్లతనమే సమస్య అవుతుంది. మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణం ఎలాగ అయింది? దాసరి నారాయణరావు కూడా అందులో నిందితుడిగా చేర్చబడ్డారు. ఏం జరిగింది? ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఏమని? ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీదన మొదట దరఖాస్తు చేసుకున్న వాడికి మొదట ఇవ్వటం అన్నటువంటి. కేబినెట్‌కి అధికారం ఉంటుంది. కానీ అది కుంభకోణానికి బీజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గనులు బోలెడున్నాయి. సరిగ్గా గనుల ద్వారా ఆదాయం అయితే సంపద సృష్టికి మరొకటి ఎతుక్కోనక్కర్లా. కనీసం ఏడాదికి 30-40 వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ 5-6 వేల కోట్లే వస్తుంది. మిగతా సొమ్మంతా సదరు ఆ గనుల యజమానులు తింటున్నారు. ఆ గనుల యజమానులైనటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు తింటున్నారు, బినామీలను ముందు పెట్టి తింటున్నారు. గనులు ఆ విధంగా దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నది ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం. గనులు ఆదాయ వనరుగా ప్రభుత్వానికి కాకుండా తమ పార్టీల నాయకులకి అన్నటువంటి రూట్లోనే సాగుతుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇసుక, గనులు అనేటటువంటిది ఒక ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ఈ దఫా మద్యం కూడా ఆదాయ వనరుగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు మైనింగ్ లీజుకి సంబంధించి 2022 మార్చి నాటి పాత దరఖాస్తులకి లీజులు మంజూరు చేస్తారట. మైనర్ బైనరీ పాలసీ 2025కి అనుగుణంగా నిబంధనలు సవరిస్తారట. తొలి దరఖాస్తుకి మొదటి ప్రాధాన్యం ఇస్తారట. తొలి దరఖాస్తు ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? అధికార పార్టీ ఎవరికి ఓకే చేయాలనుకుంటే వాళ్ళే ఫస్ట్ వచ్చి మాకు అప్లికేషన్ ఇచ్చారని చెప్తారు. ఇది కామన్గా జరిగే థింగ్. ఆటోమేటిక్గా అది పెద్ద కుంభకోణం అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత సమస్య అవుతుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.